ఇకపోతే శంకుస్థాపన చేశారు. జూలై 2, 3, 4, 5 అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేస్తారన్నారు కదా. ఒక 13 ఎకరాలకి 13.5 ఎకరాలకి కాంపౌండ్ వాళ్ళు కట్టాలి. వాళ్ళు చెప్పిందే ఏంది, కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి జామియా మసీద్ అనేది చెప్పారు. దాని తర్వాత ఈ స్కూల్ని తెచ్చారు. ఈ కాంపౌండ్ వాల్ వ్యవస్థ తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ కాంపౌండ్ వాల్ తీసుకుని వచ్చారు కదా, ఇప్పుడు దాకా ఒక ఇటుకి రాయి కూడా పెట్టలే. శంకుస్థాపన స్కూల్కి చేసింది, కాంపౌండ్ వాళ్ళకి కాదు. కాంపౌండ్ వాల్ కట్టడానికి మినిమం 3 నెలలు పడుతుంది. 13.5 ఎకరాలకి కాంపౌండ్ వాల్ కట్టడానికి 3 నెలలు పడుతుంది. మళ్ళా ఈ స్కూల్ స్టార్ట్ చేయడానికి ఫేజ్ 1కే స్టార్ట్ చేయడానికి మంచి L&T ఇంజనీర్తో నేను మాట్లాడా. అంటే బెంగళూరులో నాకు తెలిసిన వాళ్ళకి, దాని తర్వాత ఇంకా కొంత మంచి లోకల్లో ఉండే ఇంజనీర్లతో కూడా నేను మాట్లాడా. బేస్మెంట్ వేయడానికి, ఫౌండేషన్ వేయడానికి, దానికి మళ్ళీ మీరు ఈ క్లైమేట్లో ఉండి 2-3 నెలలు చలి క్లైమేట్ ఉంది ఇప్పుడు, ఇవన్నీ ఉండి ఆ ఫస్ట్ ఫేజ్ ఎత్తడానికి మినిమం 1 సంవత్సరం పైన పడుతుంది. ఎంత? 1 సంవత్సరం పైన. మంత్రి నారాయణ గారు అబద్ధాలా చెప్పింది లేకపోతే నిజాలా? సార్ నారాయణ గారు, మినిస్టర్ సార్, ఉత్తుత్త మినిస్టర్ సార్, మీరు చెప్పింది రైటా రాంగా, నిజమా అబద్ధమా? జూలై 3 నుంచి అడ్మిషన్ స్టార్ట్ చేస్తారంట. ఆన్ విచ్ బేస్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద అడ్మిషన్ సార్? అది సెంట్రల్ సిలబసా, లేకపోతే స్టేట్ సిలబసా, లేకపోతే ఇంటర్నేషనల్ సిలబసా? ఏది ఏ సిలబస్తో మీరు అడ్మిషన్ స్టార్ట్ చేస్తారు? ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఇది అబద్ధం కాదా? ఇది నెల్లూరులో ఉన్న ముస్లింలకు మీరు ఆశలు పెట్టట్లేదా?